పాపానికి దాసులైపోయారు, బందీలైపోయారు, శాపాన్ని అనుభవిస్తున్నారు. సర్వ సమృద్ధి ఉన్నా నెమ్మది లేని జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. తినటానికి ఉంది, కట్టుకోవటానికి ఉంది, ఉండటానికి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, సంతృప్తికరమైన జీవితాలు కావు. పెదాల మీద నవ్వు పులుముకొని ఏదో ఆనందాన్ని వెళ్లదీస్తున్నట్టు కనపడుతున్నారు, కానీ చాలా జీవితాల్లో చేదుంది. ఎందుకు అలా అంటే, వారికి తెలియని ప్రభావం ఏదో వారిని ఏలుబడి చేస్తున్న సంగతి మనుషులకు అర్థం కావటం లేదు. మొత్తానికి బానిసలుగా ఉన్నారు. ఎక్కువ శాతం కాదు, దాదాపు ప్రపంచ ప్రజలందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. యేసు ప్రభు అంటున్నాడు, ఆ దాస్య శృంఖలాలను తెంచి మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసి మీకు స్వేచ్ఛనివ్వడానికి వచ్చాను.